హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మనకి విజయనగరం సిరీస్ అయ్యి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయితే అయిపోయింది. ఒక 1 వీక్ అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మనం 1 వీక్ అయితే వీడియోలు చేయలేకపోయాం. మిగతా 2 వీక్స్ కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. సో రెస్ట్ అయితే తీసుకున్నాం. సో 3 వీక్స్ అయితే అయిపోయింది. వైజాగ్ సిరీస్ అయితే ఈరోజు స్టార్ట్ చేసాం. ఈరోజు ఈ వైజాగ్ సిరీస్లో ఫస్ట్ ప్లేస్ ఏది అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు. అండ్ ఈ టోల్ గేట్ చూసారా, జొన్నాడ టోల్ ప్లాజా వెల్కమ్ చి అని ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ మా ఊరు దగ్గర ఉంది టోల్ ప్లాజా. మా ఊరు పేరు దీనికి పెట్టారు, జొన్నాడ టోల్ ప్లాజా అని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అన్నమాట ఇదే. ఈ ఏరియాలో ఉండే ప్రజలకి, వైజాగ్ అండ్ విజయనగరం ప్రజలకైతే ఇదే ట్రెండింగ్ టాపిక్ ప్రజెంట్కి. ఎందుకంటే ఈ టోల్ ప్లాజా పెట్టొద్దని విజయనగరం ప్రజలందరూ కోరుకున్నారు. బట్ ఇనీషియల్ స్టేజ్లో అయితే కొంచెం ఆలోచించేవారు. బట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దో చెప్పలేము. ఈ రోడ్డు కండిషన్ కూడా అంత ఏం బాగాలేదు. దీనికి టోల్ ప్లాజా అంటే వేస్ట్ అని నా ఫీలింగ్ కూడా, జనాల ఫీలింగ్ కూడా అదే, నా ఫీలింగ్ కూడా అదే. ఏంటంటే ఇది చూసారా, సెంటర్లో అంటే ఫ్లాట్కి ఇలాగా గాడి కొట్టేసినట్టు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీల్స్ తిరిగే ప్లేస్లో ఘాట్ సెక్షన్ ఆ రోడ్లోకి వెళ్ళామంటే ఆ ప్లేస్లోకి అయితే ఇట్లా లాగేసుకుంటుంది, లేదా లెఫ్ట్కి రైట్కి ఏదో ఒక లాగేసుకుంటుంది. మనం ఏమైనా చిన్న లూజ్గా పట్టుకున్నాం అంటే హ్యాండిల్ కానీ స్టీరింగ్ కానీ మన పని అటే. సో ఈ రోడ్డుకి టోల్ గేట్ అంటే వేస్టే కదా. యాక్చువల్లీ దీన్ని బైపాస్లో పెట్టాలి, విజయనగరం బైపాస్లో పెట్టాలని పెట్టాలి. బట్ ఆడు ఏమనుకున్నాడు, ఏం ఆలోచించుకున్నాడో కానీ ఇక్కడ పెట్టేశాడు. కొందరు తీసేయమని అంటున్నారు, కొందరు ఉంచినా కొంచెం రోడ్నైనా అంటే రోడ్నైనా నీట్గా చేయమంటున్నారు. రోడ్ అయినా రీకన్స్ట్రక్ట్ చేసి అక్కడెక్కడ డ్యామేజ్ అయిందా వాటిలైనా క్లియర్ చేయండి అని చెప్తున్నారు కొందరు. ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ మీ అభిప్రాయం ఏంటన్నది, ఈ ఏరియాలో తిరిగే వాళ్ళకి మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వీస్ రోడ్లో ఎంటర్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 1.5 కిలోమీటర్ వెళ్ళాక లెఫ్ట్కి వెళ్ళాలి. ఆల్రెడీ సర్వీస్ రోడ్లో ఉన్నాం. 9 మినిట్స్ చూపిస్తుంది, 3.5 కిలోమీటర్స్. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇక్కడ రైట్ తీసుకోవాలని చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ స్ట్రైట్గా చూపిస్తుందని వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ గంగలో కలిపేసేటట్టు ఉంది. ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోని చూపిస్తుంది మ్యాప్. మనం కానీ బ్లైండ్గా ఫాలో అయితే మాత్రం బిస్కెట్ అయిపోద్ది. నైట్ టైం అయితే మరీ ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే నైట్ టైం ఏం కనిపించదు. మనకున్న లైటింగ్లో ఇది చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఈ మధ్యన నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి కదా ఇలాంటివి. చూడండి, ఇంకా మ్యాప్ అందులోకి వాటర్లోకే చూపిస్తుంది మ్యాప్. గాయస్, గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే పెద్ద బిస్కెట్ అయిపోతాం. మ్యాక్సిమం ఎవరు లోకల్స్ని అడిగి వెళ్ళడమే చాలా బెస్ట్. మనకి మ్యాప్ ఇటువైపు చూపించిందా, డైరెక్ట్ వాటర్లో కలిపేస్తుంది తీసుకెళ్తానుగా. అక్కడున్న ఆవులు మేపుకుంటున్న వాళ్ళు అడిగితే అలా కాదమ్మా, ఇలా రైట్గా ఈ గోడ పక్క నుంచి వెళ్ళిపోతే సరిపోద్ది స్ట్రైట్గా అని చెప్పారు. సో వెళ్తున్నాం. ఇటు నుంచి కూడా బిస్కెట్ అయితే ఏం చేయలేం. వాటర్ బాగా బురదగా ఉన్నట్టుంది ఇటువైపు నుంచి. చూద్దాం ఏమవుద్దో. ఆల్రెడీ మన ముందు ఒక స్కూటీ అయితే వెళ్తుంది. మెల్లిగా వాళ్ళతో కలిసిపోదాం. మనోడు ఇటు పెద్ద టాస్క్లా చేస్తున్నాడు దాన్ని. స్కూటీ కదా, స్లిప్ అయిపోద్దని వాళ్ళ భయం. గాయస్, మన ఎదురుగా కొండ చూడండి ఎలా ఉందో. వ్యూ అయితే సూపర్ ఉంది కదా వ్యూ. ఇక్కడ నుంచి మనం ఈ కొండ చుట్టూనే ప్రదక్షిణ చేసాం. అటువైపు వచ్చాం, అటువైపు నుంచి ఇటు వచ్చాం. మళ్ళీ ఇంకా వెళ్తూనే ఉన్నాం. స్కూటీ అయితే కన్ఫర్మ్ స్లిప్ అవుతుంది, అందుకే వాళ్ళు స్లోగా వస్తున్నారు. అందుకు కొంచెం పర్లేదు, స్లిప్ అవ్వడానికి పెద్ద అవకాశాలు తక్కువ మన బండి. మరి మీరే వరస్ట్గా తిప్పేస్తే తప్ప. నేను మీకు చెప్పా కదా వైజాగ్ సిరీస్ స్టార్ట్ చేస్తానని. వైజాగ్ సిరీస్లో ఇది ఫస్ట్ ప్లేస్, గాంభీరం రిజర్వేర్. బైక్ అక్కడ పెట్టేసి పైకి అయితే నడాల్సి వస్తుంది. చూడండి ఇది. దీనికి ఇంకో రూట్ ఉంది. బోయపాలెం నుంచి వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బైక్ కానీ కార్ కానీ ఏదైనా అక్కడ దాకా వచ్చేస్తుంది. మనకు తెలీదు ఫస్ట్. సో గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చాం, ఇలా దెబ్బయ్యాం.
ఎప్పుడైనా గూగుల్ మ్యాప్ని పెట్టుకున్నా లోకల్స్ వాళ్ళు వీళ్ళు అడిగేసి వెళ్తూ ఉండండి, అదే బెస్ట్. ఇదే గట్టు అనమాట. గైస్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి గాలి, చల్లటి గాలి వేస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఈ రిజర్వాయర్లో చేపలు పెంచుతారంట, వాటికి కూడా కాపలా ఉన్నారు జనాలు కూడా, 2-3 ఉన్నారు కాపలా, వాళ్ళు కూడా కలిసాను ఇక్కడ కిందనే. గైస్ ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వైజాగ్ దగ్గరలో ఎంత నీట్గా ఇంత లొకేషన్, ఇలాంటి లొకేషన్ ఉంటుందని నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఎదురుగా జనాలు కనిపిస్తున్నారు కదా, ఇలా ఇస్తే ఇలా బోయపాలెం హైవే పక్క నుంచి వస్తే అక్కడ వరకు వచ్చేస్తుంది అంట కారు అయినా బైక్ అయినా. నేను గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వచ్చాను, సో ఇంతవరకు రావడం అయింది. ఇలా వచ్చింది, చివరికి అయితే వచ్చాం. గైస్ ఇక్కడ బ్రిడ్జ్ లాంటి ఉంది చూడండి, వాటర్ లెవెల్ తెలుసుకోవడానికి అనుకుంటా. ఇది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మంచి ఫోటో వస్తుంది, బట్ దరిద్రం ఏంటంటే మనం ఒక్కలం వచ్చాం, ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందాక మన ముందు వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఏంటని అర్థం కాలేదు, చూడండి అలా కనిపిస్తుందో. ప్రజెంట్ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది. మన బ్యాక్గ్రౌండ్ చూడండి, వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. కానీ వాటర్ లెవెల్ కానీ ఎక్కువ ఉండుంటే ఇంకా నిండిపోద్ది అనమాట ఈ చివరి వరకు. సో అప్పుడు ఈ పై వరకు వచ్చేస్తుంది, ఆ పై వరకు, అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. సోలోగా రావడంలో ఇది ఒక మైనస్ అనమాట, అంతే. ఇమేజ్ పిక్స్ తీయడానికి ఎవడో ఉండడు, మన పిక్స్ మనం ఎలా అటు ఇటు చేసి మనమే తీసుకోవాలి. చూద్దాం ఏమొద్దాం, ఎలా తీయడానికి ట్రై చేద్దాం. చేపలు అయితే మాత్రం పెంచుతున్నారంట, చాలా ఉన్నాయి. వచ్చిన దగ్గర నుంచి సౌండ్ వస్తూనే ఉంది, చేపలు సౌండ్ కొడుతూనే ఉన్నాయి. సోలార్ పవర్డ్ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్ ఉంది. జనాలు చాలా తక్కువ వస్తారు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. సారీ, మనం వచ్చిన వైపు నుంచి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ మంది వస్తారు జనాలు ఇటువైపు. నెట్ వేసారు చూడండి, చేపలు వెళ్ళిపోకుండా. ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చేపలు ఇటువైపు వచ్చేయకుండా నెట్ వేసారు. అండ్ ఇటువైపు ఒక చెక్ డ్యామ్ ఉంది, సో ఈ డ్యామ్లోంచి వెళ్ళిపోకుండా వాళ్ళు అయితే వేశారు. ఈ చెక్ డ్యామ్ అయితే ప్రజెంట్కి ఇలా ఉంది సిచ్యువేషన్ వాటర్ తక్కువ ఉండడం వల్ల. వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల చెక్ డ్యామ్ అయితే సిచ్యువేషన్ అయితే ఇలా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో కొట్టేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.